విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి సార్. కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో చాలా మంది ఆడపిల్లలు కనపడకుండా పోతున్నారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో ఒక్క క్లూ కూడా దొరకలేదు. వాళ్ళు కిడ్నాప్ చేయబడ్డారా, హత్య చేయబడ్డారా, వీటికి కారణం ఒకే వ్యక్తా లేదా ఒక గ్రూపా అని ఏ వివరాలు తెలియలేదు. ఎందుకంటే ఏదైనా సాక్ష్యం గాని శవం గాని ఇంతవరకు దొరకలేదు. కనబడకుండా పోయిన ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయికి ఏ లింకు లేదు. ఆడపిల్లలు అదృశ్యం అవడం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ఇంతవరకు మాకు దొరికిన డీటెయిల్స్, ఆ అమ్మాయిల తాలూకు ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. ఎస్ సార్. ఈ ప్రాబ్లం గురించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు గోల చేసి గవర్నమెంట్ నుంచి మన డిపార్ట్మెంట్పై ప్రెజర్ రావడానికి ముందే దీన్ని కనిపెట్టే బాధ్యత నీది. సో మిస్టర్ దేవా, ప్లీజ్ యాక్ట్ ఫాస్ట్. ఐల్ డూ మై బెస్ట్. యో ఏంటి ఊరికే అరుస్తావు? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఈ లోపల ఎందుకు హింస పెడతావు? అబ్బా వస్తున్నా, పెట్టి ఇదో మెంటల్ కేసు. ఫోన్ చేసి మరి ఇంటికి భోజనానికి పిలుస్తుందంటే ఈ లూస్తో ఫ్రెండ్షిప్ డీప్గా వేరే రూట్లో వెళ్తున్నట్టుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏం చేద్దాం? హాయ్ హాయ్, సారీ కొంచెం లేట్ అయింది. సమోర్ రైస్. వద్దు చాలు. ఏంటది? అదా అది నాకు తెలీదా? నైట్ డ్రింక్ చేసి బైక్ లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుద్దేసి ఉంటావు. సూపర్ బ్రెయిన్. మరేమైంది? అది సిగ్గేస్తోంది. పర్వాలేదు, చెప్పొచ్చు. అది నా వైఫ్ కిస్ చేసినప్పుడు కొరికింది. వైఫా? అవును. ఏమంటున్నావు? నీకు పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజా? కాదు కాదు. అరేంజ్డ్ మ్యారేజా? కాదు. మరి యాక్సిడెంట్. యాక్సిడెంటా? నీలాంటి ఒక అందమైన అమ్మాయి సూసైడ్ చేసుకోపోయింది. నేనే కాపాడాను. పెళ్లి చేసుకుంటావా అంది. చేసేసుకున్నాను. హ్యావ్ యు సీన్ ది సఖీ ఫిలిం? ఆ సినిమాలో లాగా తను వాళ్ళ ఇంట్లో ఉంది, నేను మా ఇంట్లో ఉన్నాను. పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు తెలుసా. అందుకే మేమిద్దరం ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఇలా తట్టుకోలేక కిస్ చేసేప్పుడు కొరికేస్తుంది. అదే భోజనం సూపర్ గా ఉంది. కడుపు నిండిపోయింది. చెయ్యి ఎక్కడ కడుకోవాలి? అక్కడ. హాయ్. హాయ్. ఏంటి నువ్వు క్లాస్కి రాలేదు? నిన్న లిప్ స్టోరీ, ఇవాళ కొత్త స్టోరీ చెప్పాలి. లూస్ వచ్చేస్తుంది. ఏం చేద్దాం? మ్యాటర్ పట్టుకుంటే వదిలి సావదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? ఇదెవర్రా బాబు? మేకప్ అవ్వాల్సిన వయసులో మేకప్ వేసుకుంటుంది. ఇది అబిట్ సెంటర్లో ఉంది. ఒక్కడు క్లాస్ రూమ్కి వెళ్ళట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, యా, మే హ్యావ్ యువర్ లిప్స్టిక్ ప్లీజ్? ఎందుకు? అంటే ఇక్కడ ఒక లిప్ మార్క్ వేయాలి. నా దగ్గర లిప్ స్టాంప్ ఉంది, కావాలా? ఓకే, ఇది సరిపోతుందా? ఇది చాలు. ఇదే లిప్ స్టాంపా? ఇంత ఫాస్ట్ గా ఉన్నారంటారా బాబు అమ్మాయిలు? మదన్ హాయ్. హాయ్. ఏంటి బాపు గారిలో బొమ్మలు వేద్దామని ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు, నీ బుక్ మీద లిప్స్టిక్. అలాగా పోయిందా? ఇటువైపు పెట్టించుకుంది మేము, మాకు తెలీదా? ఆన్ ది వేలో అర్జెంట్ గా వచ్చేటప్పుడు లవర్ ముద్దు పెట్టింది. లవరా? స్టూపిడ్ ఇడియట్. పాప నీ వైఫ్ నిన్నే నమ్ముకొని బతుకుతానన్నావుగా. అలాంటి భార్యకి ద్రోహం చేస్తావా? నీకు మనసులో వచ్చింది. నువ్వు అసలు మనిషివేనా? సిగ్గులేదు? నువ్వు బాగుపడవు. అయ్యయ్యయ్యో. నిన్ను ఊరికే వదలకూడదు. హలో మైండ్ యువర్ వర్డ్స్. పూర్తయిందా ఇంకా ఉందా? నా లవ్వరే నాకు వైఫ్, నా వైఫే నా లవర్. నన్ను సంతోష పెట్టిందంటే లవర్ అని చెప్తాను, బాధ పెడితే వైఫ్ అంటాను. అది నా మూడు బట్టి ఉంటుంది. సారీ వెరీ సారీ. ప్లీజ్ తెలియక నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఖుషీ సినిమా ఎక్కువసార్లు చూసినట్టున్నావు. భూమి కంటే ఎక్కువ యాక్ట్ చేసేస్తాను. ఇలా అంటాడేంటి?
సారీ. ఏం కావాలి నీకు? నీ వైఫ్ ని చూడాలి. వైఫా? అవును. సడన్ గా లేని పడాను అక్కడి నుంచి దమ్మంట. ఏమైంది? పట్టుకుంటే వదలదు జలగలాగా. మదన్. వైఫ్ నా చూపించచ్చు, కానీ అందులో చిన్న ప్రాబ్లం ఉంది. హ్మ్? ఏం ప్రాబ్లం? లేదు, నీలాంటి అందమైన అల్లరి పిల్లతో పాటు నన్ను చూసిందే అనుకో, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? నిన్ను నన్ను పెట్టి మళ్ళీ మరో చరిత్ర సినిమా తీసి దేవి థియేటర్లో రిలీజ్ చేసి 200 రోజులు ఆడిస్తుంది. అలాంటి అనుమాన పిశాచి తను. చెప్తే నమ్మవు గానీ టీవీలో ఒక అమ్మాయి న్యూస్ చదివినా కూడా తల దించుకునే వినమంటుంది తెలుసా? అలాగా? అయితే వద్దులే. ఉమ్. మదన్, ఉమ్. ఇంట్రడ్యూస్ చేయొద్దు, బట్ అట్లీస్ట్ దూరం నుంచి చూస్తాను. దూరం నుంచా? ప్లీజ్ నాకు చూపించు. వదలదేంట్రా బాబు. సరే, రెడీ చేస్తాను. రెడీయా? లేదు లేదు, నువ్వు తను చూడడానికి రెడీ చేస్తానని చెప్పాను అంతే. ఓహో, ఎప్పుడు? రేపు. ఏ టైంకి? నేనే చెప్తాను. ఎక్కడ? ఆలోచించి చెప్తాను. తప్పకుండా. తప్పకుండా రేపు తను చూడొచ్చు. బయటికి వెళ్తావా? లైబ్రరీ. తింగర బుచ్చి. రా రా. ఎక్కడుంది నీ వైఫ్? టైంకి వస్తుందన్నా? ఎక్కడుంది నీ? హలో. అయ్యో నీ వై- ఉండు. ఏంటి దిక్కులు చూస్తున్నావు? నీ వైఫ్ ఎవరో నీకే తెలీదా? తెలిస్తే చూపించనా? మన లెవెల్కి ఈ అమ్మాయి అయితే కొంచెం బెటర్. ఏయ్, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇట్రా రైట్. అర్జున్, తనే నా వైఫ్. ఎక్కడ? ఏయ్, ఎలా ఉంది? నైస్. చూసావా, సూసైడ్ చేసుకోబోయే అమ్మాయికి ఎంత మంచి లైఫ్ ఇచ్చానో చూసావా? అందుకే నేనంటే చచ్చేంత గౌరవం. నన్ను అడగకుండా 100 రూపీస్ కూడా తీదు. 100 రూపీస్ కి చేంజ్ ఉందా? చేంజ్ లేదండి. 100 రూపీస్ కి చేంజ్ లేదు. నీ మొహానికి ఒక గర్ల్ ఫ్రెండ్, పైగా తనతో షాపింగ్. నీకంటే ఆటో వాడే బెటర్. ఛ, తను ఎప్పుడు అంతయ్యా, అంత చిల్లర బుద్ధి. చిల్లర కావాలి చిల్లర కావాలి చిల్లర కావాలంటుంటుంది. వాళ్ళ అమ్మ చిల్లర కూడా చిట్టమ్మ, వాళ్ళ ఫ్యామిలీ అంత. Bloody! You rascal! Hey, cheat! Fraud! అబద్ధాలు చెప్పి మోసం చేస్తావా? ఏదో సరదా. Hey! యాక్సిడెంట్ అన్నా? ఐదు. సూసైడ్ అన్నా? ఆగు. సక్సెస్ సినిమా స్టైల్ అన్నా? లవరే వైఫ్, వైఫ్ లవర్ అని ఎన్ని అబద్ధాలు! నాకు డౌట్ వచ్చి వైఫ్ ని చూపించమన్నాను. దొరికిపోయాం. ఏయ్! హలో, నేను గుర్తున్నానా? ఆ రోజు మదన్ని చూడకూడదు, మాట్లాడకూడదు, కలవకూడదని మొక్కుకుని వెళ్ళానే, ఆ మైదిల్నే నేను. ఆ రోజు నేను చెప్పిందంతా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసుంటావు. అది మంచికెలే. ఇప్పుడు నేను చెప్పేది ఈ చెవితో బాగా విను, కానీ ఆ చెవితో వదిలేకు. మదన్ చాలా మంచివాడు. నేను అతను లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, చాలా మంది పిల్లల్ని కనాలి. అవన్నీ నేను చూసుకుంటాను. జీవితాంతం నాతో ఉండేట్టు నువ్వు చూసుకో. మీరు ఓ, మీకు వినపడదుగా? అది ఇంతకు ముందు నందికి మొక్కుకున్నాక వినపడకుండా పోతుందా? నువ్వు చెప్పేదంతా వింటూనే ఉన్నాను. మదన్ ఖచ్చితంగా నీ వాడవుతాడు. నువ్వేం దిగులు పడకు. ఆల్ ది బెస్ట్.